ఇంటర్నేషనల్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, డిపిఎస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అందరు కలిసి ఒక చిన్న ఐడియా పల్లవి మేడం గారికి వచ్చిందండి. ఎందుకంటే ఈ భూమి అందరికీ సమానంగా ఇవ్వాల్సినది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అలాంటప్పుడు మనము ఈ భూమి కోసం కొట్లాడటంలో లాభం లేదు. ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాము? భావితరాలకి యుద్ధాల వల్ల బంజరు భూములు ఇస్తున్నాం, కానీ వాళ్ళకి ఒక ఫర్టైల్ ల్యాండ్ ఇవ్వలేకపోతాం మనం ఫైనలీ. సో ఇప్పుడు స్కూల్ పిల్లల చేత నేషనల్ అంటే ఇండియాలో ఇంటర్నేషనల్గా అందరి కమ్యూనిటీని తీసుకుని వచ్చి ఒక పిటిషన్ని మనము పెడుతున్నామండి. ఆన్లైన్ పిటిషన్ పిల్లలతోటి చేపిస్తున్నాము. సో 4 lakh పిటిషన్స్ గ్లోబల్ లీడర్స్కి ఈ వాయిస్ గట్టిగా వెళ్ళాలి అని చెప్పి ఒక థాట్ తోటి మనం ముందరికి వెళ్తున్నాము. సో పల్లవి స్కూల్స్ అండ్ డిపిఎస్ నుంచి ఇది మొదలైన ఉద్యమం మొత్తం అన్ని స్కూల్స్ మొత్తం హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ స్టూడెంట్స్ అందరినీ ఏకం చేయాలనేది మా కోరిక. ఆ మేరకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వాలంటీర్స్ 15 కంట్రీస్ నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ స్టాల్స్ పెట్టి దే విల్ ఆల్సో ప్రమోట్ పీస్ అండ్ దేర్ కల్చర్ అమాంగ్ ద స్టూడెంట్స్ అనమాట. ఇట్స్ లైక్ అ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మన స్కూల్ పిల్లల మధ్యలో వాళ్ళ మధ్యలో జరుగుతుంది. సో పేరెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్యానలిస్ట్లను పిలిపించి దీని మీద ఒక డిస్కషన్ చేయాలి అని. సో దట్ గ్లోబల్ లీడర్స్కి అంటే మన వాయిస్ గట్టిగా వెళ్ళాలి. అంటే భూమి అందరికీ ఈక్వల్గా సమానంగా హక్కు ఉన్నది. సో దాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. సో స్కూల్ తరఫున ఏమైపోతుందంటే అండి, పిల్లల్లో ఇది ఇన్స్టిల్ చేస్తే అది పేరెంట్స్కి ఆ తర్వాత పబ్లిక్కి వెళ్ళే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ నుంచే ఈ ఉద్యమం మొదలు పెట్టాలి అని స్టార్ట్ చేశాము. సో ఇట్స్ అన్ అర్జ్ ఫర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్కూల్స్ ఆల్సో దట్ యూ ఆల్సో టేక్ ఇట్ అప్ సీరియస్లీ అండ్ లెట్స్ ఆల్ యునైట్ అండ్ మేక్ దిస్ అ బిగ్గర్ వన్. నమస్కారం అందరికీ. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ గాజా వార్ కానివ్వండి, యుక్రెయిన్ రష్యా వార్ కానివ్వండి, సూడాన్ మయన్మార్లో ఉన్న సివిల్ వార్స్ కానివ్వండి, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 12 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ దీనిలో 40% మంది పిల్లలే. ఇది హిస్టరీలో చూస్తే ఈ సంఖ్య చాలా ఎప్పుడు వినని సంఖ్య. ఇది ఇప్పుడు ఆలోచించండి ఒకసారి దీని గురించి. అండ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారము ఈ వార్స్కి అయిన ఖర్చు అరౌండ్ $17.5 ట్రిలియన్, అంటే సుమారుగా 1500 లక్షల కోట్లు. ఇది చూస్తే మన వరల్డ్ జీడిపిలో 13% దీనికి ఖర్చు అయింది. ఇలా వార్స్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే అరౌండ్ 2030 వరకు ప్రతి 4 పిల్లల్లో ఒక పిల్లోడు ఈ వార్ ప్రాంతంలో నివసించాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గ్లోపీస్తో కొలాబరేట్ అయ్యి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి గ్లోబల్ విలేజ్ అంటే గ్లోబల్ లీడర్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ పీస్ అనే సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. జూలై 26 రోజు 10:30 పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచిపల్లి స్కూల్లో. దీనికి చాలామంది బయట నుంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ కానివ్వండి, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్, తర్వాత లోకల్ పొలిటీషియన్స్, కమ్యూనిటీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ప్యానెల్ డిస్కషన్స్లో, కంటెస్టర్స్లో వీటిలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 4 లక్షల సిగ్నేచర్లతో ఒక పెటిషన్ తయారు చేసి ఆ పెటిషన్ని మనము యునైటెడ్ నేషన్స్కి కానివ్వండి, తర్వాత ఈ గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ కానివ్వండి ఇచ్చి ఈ ప్రపంచం ఒకరి సొత్తు కాదు, ఈ ప్రపంచం మన పూర్వీకులది, మనది, మన పిల్లల్ని కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిలో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. ఓకే.